ట్రంప్ ఒక సంచలనాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు. ఏంటంటే అమెరికన్ ఆయిల్ ప్రొడక్షన్ ని దాదాపుగా 100 రెట్లు పెంచడం అన్నటువంటిది. మెక్సికోలో ఉన్నటువంటి ఆయిల్ ప్రొడక్షన్ ని, గ్యాస్ ని విపరీతంగా పెంచమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చాడు. దానికోసం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలు వచ్చి పనిచేస్తారని సరే అక్కడ బావులు తవ్వుకోవడం, ఆయిల్ తీయటం, దాన్ని శుద్ధి చేయటం, ఆ పైన అమ్ముకోవడానికి సంబంధించి తనకున్నటువంటి ఎమర్జెన్సీ అంటే యుద్ధాల సందర్భంలో వాడుకునేటటువంటి అత్యవసర అధికారాలని ఉపయోగిస్తూ గాడ్ స్క్వాడ్ అనేటటువంటి పేరుతో ఫెడరల్ ప్యానల్ ని ఏర్పాటు చేసి రెగ్యులేటరీ సిస్టమ్స్ అన్నిటి పక్కన పెట్టేసి, రెడ్ టేపిజాన్ని పక్కన పెట్టేసి గల్ఫ్ ఆఫ్ మెక్సికో తవ్వుకోవడానికి అనుమతిస్తున్నట్టు ప్రకటిస్తున్నాడు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొరతని నివారించడానికి అమెరికా భారీ ఎత్తున ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ తయారు చేయడానికి అడుగులు వేస్తున్నాడు.